రామా కరెంట్ పోయింది కదా, ఇదే కరెక్ట్ టైం. ఏంటి నా కౌతలు ఏం చేస్తుందో తెలియట్లేదు. అవునండి, నేను క్యాండిల్ తీసుకొస్తాను. నేను వెళ్ళి క్యాండిల్ తీసుకొస్తాను. సరే బ్రో ఉన్నావా? కోబ్రో రా. కరెంటు పోయింది, కలిసి వస్తుంది అనుకున్నాను బ్రో. కానీ కలిసి వెళ్ళిపోయారు. ఏంటో సార్, మీ ఆయన అనుకొని నాకు ముద్దు పెట్టావా? ఏయ్, నువ్వే నువ్వే మీ ఆయన అనుకుని నన్ను ముద్దు పెట్టావు. ఛీ, నేను పెట్టలేదు. నీ చెంప తగిలింది. నాకు కూడా అంతే, నీ చెంప తగిలింది. ఛీ 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 ఛీ. బ్రో 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 మళ్ళీ కొట్టుకుంటున్నారు బ్రో వీళ్ళు. బ్రో నేను ప్రేమగా తెచ్చిన మల్లెపూలు, నువ్వు ప్రేమగా తెచ్చిన హల్వా వేస్ట్ అయిపోయి. అనవసరంగా 2 ముద్దులు అనవసరంగా వృధా అయిపోయాయి. బ్రో చెప్పష్మిత. సారీ, చెప్పు జెన్నీ. నువ్వేదో నాకంటే పవర్ఫుల్ అనుకుని నీ మాటలు నమ్మి జెన్నీ అనే గెటప్ వేసుకుని శౌర్య రామలక్ష్మిల మధ్య ఏర్పడిన తాళి అనే బంధాన్ని నీ హెల్ప్తో ఈజీగా సమాధి కట్టించి శౌర్యని నా సొంతం చేసుకోవాలనే ఆశతో వచ్చాను. ఇప్పుడు నీ ఆశ తీరదు అన్న అనుమానం ఎందుకొచ్చింది? నువ్వు నీ కోసం వేసుకున్న ప్లానే తిరగబడింది కాబట్టి. ఇంకా నా కోసం నువ్వేం వెలగబెడతావో అన్న డౌట్ వచ్చింది కాబట్టే వచ్చాను. నా ప్లాన్ తిరగబడ్డం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నువ్వేదో ఘనకార్యం చేసి ఆ రఘురాం జానకిని వేరు చేశాను అనుకున్నావు కదా. ఆ రఘురాం డైరెక్ట్గా జానకి కోసమే ఫోన్ చేశాడు. గుడికి వెళ్ళింది అని చెప్పేసరికి నేరుగా గుడికి కూడా వచ్చేశాడు, విత్ కుంకుమతో బొట్టు పెట్టడానికి. బొట్టు పెడితే సరిపోదు, ఆయన ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అన్నందుకు రఘురాం అక్కడి నుంచి హర్ట్ అయ్యి ఆ కుంకుమ పట్టుకొని వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడొస్తాడో తెలీదు, ఎలా బొట్టు పెడతాడో తెలీదు. ఏమో, ఆ ఇంట్లో అడుగు పెట్టినా పెట్టచ్చు. నాకు అలానే కనిపించాడు. వాళ్ళు కలిసిపోతారు, ఇంకా నీ ప్లాన్ మొత్తం డాష్ 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 అయిపోతుంది. అప్పుడు మీరు చేసేదేముంది? నాకేదో చేస్తారన్న నమ్మకం ఎక్కడుంది? మీకు అది అర్థమవుతుందా? అర్థమైంది అష్మిత. ఇక ప్రవల్లిక ఫైనల్ అస్త్రం సంధించబోతోంది. ఏంటో ఆ అస్త్రం? ఇది నేను కొట్టబోయే ఆఖరి దెబ్బ. ఈ దెబ్బకి ఆ రఘురాం కోలుకోలేడు, జానకి రఘురాంని చేరుకోలేదు. వాళ్ల మధ్య సంబంధం శాశ్వతంగా సమాధైపోతుంది. ఇక మిగిలిన రామ ఆద్య ఈ తొట్టిగంగంతా ఈ దెబ్బకి దేశాలు పట్టుకుపోయి చెట్టుకొకరు పుట్టుకొకరుగా వెళ్ళిపోవాల్సిందే. అష్మిత, నువ్వేం భయపడకు. ఈ ప్రవల్లిక పడగ నీడలో ఆ ఇల్లు తిరిగి పచ్చగా ఉంటుంది అన్న ఆశ ఎప్పటికీ నిజం కాదు. నువ్వేం కంగారు పడకు, ఓకేనా?
మీది అనుకున్న ఈ ఇంట్లో మేము ఉండం. ఇదిగో ఇవి ఇంటికి, పొలాలకి, స్థలాలకి సంబంధించిన దస్తావేజులు. తీసుకోండి. ఏమిటి? ఏమండి? శ్రీవారిని పూజించాలి చిరునవ్వుల. ఇన్ని రోజులు నువ్వు నాకు భార్యవైనందుకు గర్వపడుతున్నానని నా గురించి గొప్పగా చెప్పుకుని తిరిగేదానివి కదా. అవునండి. కానీ నేను నిన్ను అర్థం చేసుకోనందుకు ఈరోజు సిగ్గుపడుతున్నాను జానకి. అయ్యో, అవి మాటలండి. చెప్పాలంటే నేను చేసిన పనికి ఈ మాటలు పోయాను. ఏమండి? నిన్ను అన్న ఒక్కొక్క మాట, నిన్ను అవమానించిన ఒక్కొక్క సందర్భం తలుచుకుంటూ పశ్చాత్తాపంతో కుమిలిపోతూ నరక యాతన అనుభవిస్తున్నాను జానకి. నా పాపానికి ప్రాయశ్చిత్తం లేకపోయినా ఏ ఇంటి ముందైతే, ఏ వీధిలో అయితే నిన్ను ఏడిపించి నీ నుదుటన బొట్టు తుడిపానో అదే ఇంటి ముందు, అదే వీధిలో, ఇక్కడే ఇప్పుడే నీ నుదుటన బొట్టు దిద్ది నా తప్పుని కాస్తైనా సరిదిద్దుకుందామని వచ్చాను జానకి. ఏమండి? నా మనసులో మాట
మీకు అర్థమైంది కదూ? నాకు బొట్టు పెట్టి ఇంటి లోపలికి రండి. నుదుటన బొట్టు లేకపోతే భర్తకి అరిష్టం అంటారు. అప్పుడు ఆవేశంలో నేను చచ్చానని చెరిపిన ఈ బొట్టుని తిరిగి నీ భర్తగా బ్రతకడానికి పెట్టబోతున్నాను. అలా చేయలేదు అంటే నేను చచ్చినట్టే కదా. అయ్యో, మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. నా పసుపు కుంకుమలు 10 కాలాల పాటు పచ్చగా ఉండాలండి. నేను బతికినంత కాలం మీ పాదాల దగ్గరే ఉండాలన్న ఆశతో ఈ ఇంట్లో అడుగు పెడితేనే బొట్టు పెట్టండని మాట్లాడాను తప్ప మరే ఉద్దేశం కాదండి. నా పాదాల పక్కన కాదు, నా గుండెపైనే నీ పాదాలకు చోటిస్తాను జానకి. ఇక చచ్చేంత వరకు నీతోనే ఉంటాను, నీ పక్కనే ఉంటాను. లోపలికి పదండి. జానకి, లేదు, మన ఇంటికి వెళ్ళిపోతాం జానకి. ఇది మనిల్లే కదండి, రండి రండి. జానకి, కాదు జానకి, ఇది మన ఇల్లు కాదు, మన ఇల్లు కాదు. ఆ ఇంటికి రమ్మన్నా, అడవులకి రమ్మన్నా మీ భార్యగా మీ వెనక రావడం నా ధర్మం. కానీ అంతకన్నా ముందు మీ భార్యగా నా చెల్లికి ఆత్య చెయ్యి వదలని మాటిచ్చానండి. ఇప్పుడు నేను ఆత్యని వదిలేసి వస్తే అది అధర్మమే అవుతుంది కదండి. మీ సహధర్మచారిణిగా నేను తప్పు చేయలేనండి, చేయలేను. పైగా మీరనుకున్నట్టు ఆత్య ఎప్పుడు ఈ తప్పు చేయలేదండి. ఈ ఇంటిపై నాకు హక్కు ఉందనో, ఇల్లు నాదని మాట్లాడిందనో మీకు ఆత్య మీద కోపం వచ్చి ఉండొచ్చు. కానీ ఆద్య ఆ మాట అనటానికి కారణం మాత్రం మనమే. మీరు ఆ రోజు ఆవేశంలో మీరు నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళమన్నప్పుడు నన్ను ఆపడం కోసం ఆద్య ఆ మాట అన్నదే తప్ప మరే దురుద్దేశంతో ఆ మాట అనలేదండి. నువ్వు ఎన్నైనా చెప్పు జానకి, నేను తిరిగి ఈ ఇంట్లో అడుగు పెట్టడం అనేది జరగదు.
నాకు నేనన్న మాటలే గుర్తొస్తున్నాయి. ఎలా ఉండగలను నేను ఈ ఇంట్లో? నేను ఈ ఇంట్లోకి రావడం జరగదు. కానీ నువ్వు నా వెంట వస్తే ఆనందంగా తీసుకుని వెళ్తాను. ఆర్చిని వదిలేసి రానని చెప్తున్నాను కదండి. మాట తప్పి తప్పు చెయ్యలేనని చెప్పాను కదండి. మాట మాట అంటున్నావు. జానకి, ఆది ఇంకా చిన్నపిల్ల కాదు కదా. తన చెయ్యి పట్టుకుని నువ్వు నడిపించాల్సిన అవసరం లేదు. తనకిప్పుడు పెళ్ళయింది, తనకు తోడున్నాడు. కన్న తల్లిదండ్రులైన కూతురికి పెళ్ళయ్యాక తన చెయ్యి వదిలిపెట్టాల్సిందే కదా. కానీ తన చేతిని నేను కళ్ళు మూసే వరకు వదిలిపెట్టనని నా చెల్లికి మాటిచ్చానండి. ఆ మాట తప్పి నేను మీతో రాలేనండి. సరే, నీ ఇష్టం. ఇప్పుడు నువ్వు నా వెనక రావాల్సిందే అని నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. కానీ నువ్వు నా కోసం ఒకరోజు వస్తావని నమ్ముతున్నాను. వచ్చే వరకు నీకోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తూ ఉంటాను జానకి. ఎక్కడికి వెళ్ళారో? రఘు అన్నయ్య, ఇదేంటి ఇంత రాత్రిపూట ఎందుకు అందరూ ఇంటి బయట నిల్చున్నారు? నువ్వు కనపడకపోయేసరికి ఈ రాత్రి పూట ఎక్కడికి వెళ్ళావోనని అమ్మ కంగారు పడిపోతుందన్నయ్య. అందరూ నీకోసమే ఎదురు చూస్తున్నాం. పొలం దగ్గర ఉన్నావేమోనని అక్కడికి వెళ్ళి చూసి వచ్చానన్నయ్య. అక్కడ కూడా లేవు. మరి ఇప్పుడు బావగారు ఎక్కడికి వెళ్ళి వస్తున్నట్టు? జానకితో మాట్లాడడానికి వెళ్ళాను. నాకు తెలుసు బావగారు అక్క దగ్గరికే వెళ్ళుంటారని. మాట్లాడడానికి అంటే ఆ ఇంట్లోకి వెళ్ళావా అన్నయ్య? ఆ గడప తొక్కడం ఇష్టం లేకే మనసు ఒప్పుకోక జానకితో గుమ్మ ముందే మాట్లాడి వెనుతిరిగి వచ్చేశానమ్మా. వదిన ఏ తప్పు చేయలేదని తేలిపోయింది కదా అన్నయ్య. వదిన ఇంటికి తీసుకురావచ్చు కదా. చెల్లెమని తీసుకురావాల్సింది బాబు. జానకి నుదుటన బొట్టు దిద్ది తప్పు సరిదిద్దుకున్నాను, కానీ జానకిని నా వెంట తీసుకురాలేకపోయాను. మీరు రమ్మంటే చెల్లెమ్మ రానందా? అది కళ్ళ కూడా జరగదే. నువ్వు దాని దగ్గరికి వెళ్ళి అడిగావు కదా. శిఖరం చిగురుటాకు ముందు ప్రేమగా తల వంచుకుని నిలబడింది. దానికి సహజంగానే పొగరెక్కువ. తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా. జానకి తల పొగరుతో రాను అని అనలేదు. తన చెల్లెలికిచ్చిన మాట కోసం రానంది. అలాంటి భార్య ఎవరికి దొరుకుతుంది? ఎంత పుణ్యం చేసుకుంటే దొరుకుతుంది చెప్పమ్మా.
తనని ఇక్కడికి తీసుకొస్తానమ్మా. రేపు హోలీ కదా, హోలీ పండగ అయిపోయే లోపు జానకిని మన ఇంటికి తీసుకొస్తాను.